విశాఖ టాకీస్ బ్యానర్పై మా అన్నయ్య బంగారం అదే ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఆ రోజే మేము సినిమా 255 ప్రింట్లతో సినిమా రిలీజ్ చేస్తానని చెప్పాం. అన్న టైంకి అన్నట్టు రిలీజ్ చేసాం. ఆ రోజే చెప్పాం ఈ సినిమా హిట్ అనేది మా హీరో గారు కానీ, మా డైరెక్టర్ గారు కానీ, మా రచయిత కానీ అందరూ కూడా మొత్తం టోటల్గా ఈ సినిమా హిట్ అవుతుందని మొత్తం టోటల్ ఇండస్ట్రీ నమ్మిన నమ్మకాన్ని ప్రేక్షకులు అందరూ కూడా ఈరోజు అంత పెద్ద హిట్ చేసి మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టుకోవడానికి పెట్టినట్టు ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ప్రతి సెంటర్ కూడా ఒక బళ్ళారి సెంటర్లో ఫస్ట్ డే 80,000 ఉంటే సెకండ్ డే 1 lakh ఉంది. అలాగే తిరుపతి ఫస్ట్ డే 80,000 రూపాయలు ఉంటే సెకండ్ డే 120 ఉంది. అలాగే మన వైజాగ్ సంగం సర్తో ఫస్ట్ డే 40,000 ఉంటే సెకండ్ డే 85,000 ఉంది. అలాగే రాజాన్ సెంటర్ అంటే ఏ సెంటర్ మనం చూసుకున్నా ఆ సెంటర్లో ఫస్ట్ డేకి సెకండ్ డేకి 50% డిఫరెంట్ వచ్చింది. అలాగే ఇప్పుడు మార్నింగ్ షో కూడా ఇప్పుడే కలెక్షన్స్ వచ్చాయి. అది బ్రహ్మాండంగా మొత్తం అంటే ప్రతి ఏరియాలో కూడా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ 14 సెంటర్లు వేస్తే 14 సెంటర్స్ కూడా ఫుల్ అయితే సినిమా 14,000 రూపాయలు అయితే ఓవర్లోడ్ అది 18,000 20,000 రూపాయలు పర్ షోకి ఉంటుంది. అంటే 14 సెంటర్స్ కూడా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కానీ అలాగే నిజామాబాద్ కానీ ప్రతి ఒక్క బి క్లాస్ ప్రతి సెంటర్ బి క్లాస్ సి క్లాస్ ప్రతి సెంటర్ కూడా ప్రేక్షకులు ప్రతి ఒక్కటి కూడా రోజు రోజుకి పెరుగుతూ అలాగే కడప ఎమ్మెన్నూరు కానీ ప్రతి ఏరియాలో కూడా మరి ఆ కలెక్షన్ ఆదరణకి ఈ ప్రేక్షకులు మరి హీరో గారికి ఉన్న దాని మీద గోరింటాకు ఏ విధంగా అంత పెద్ద హిట్ అయిందో ఎక్కడ బళ్ళు కట్టుకొని రాత్రి సినిమా సెకండ్ షో సినిమాకి రాత్రి 2 గంటలకు మార్నింగ్ షో కూడా కాపలా కాసిన రోజులు ఉన్నాయి. అలాగా అంత పెద్ద హిట్ అయింది. అలాగే జనాలు వస్తున్నారు. ఆ జనాలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మొత్తం అందరూ కూడా టోటల్గా ఈరోజు సక్సెస్ మీట్ తర్వాత విజయయాత్ర మనం నైజాం నుంచే స్టార్ట్ చేస్తున్నాం. అది ఏ థియేటర్లు అనేది ఒక్కొక్కటి వివరంగా పేపర్లో అనౌన్స్ చేస్తూ ప్రతి ఏరియాకి ప్రతి ఇంటికి ప్రతి ప్రేక్షకుల్ని కూడా ప్రతి ఒక్కరిని పర్సనల్గా కలిసి వాళ్ళందరికీ కూడా మొత్తం మా అన్నయ్య బంగారం టీం అంతా కూడా థ్యాంక్స్ చెప్తూ చేస్తుందని చెప్తే థ్యాంక్ యూ వెరీ మచ్. సో జనరేషన్ ఎంత ఫాస్ట్ అయినా కూడా మనలో ఉన్న సెంటిమెంట్స్ ఇంకా తగ్గలేదు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా అన్నయ్య బంగారం సక్సెస్ అండి. సో ఈ సినిమా చూసిన వాళ్ళందరూ హ్యాపీగా రిపోర్ట్ ఇచ్చారు. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఎస్పెషలీ బ్రదర్స్ అన్నా తమ్ముళ్ళు ఎవరైతే మంచి అందరూ హ్యాపీగా ఉండాలి. సో బ్రదర్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళందరూ డెఫినెట్గా ఈ సినిమా చూడండి. సో ఇంత మంచి సినిమాలో మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అలాగే మా అన్నయ్య రాజశేఖర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ ఆల్. సింహ సినిమాలో ఈ సంవత్సరం బిగినింగ్లో ఐ హ్యాడ్ అ వెరీ స్మాల్ రోల్ టు ప్లే. అంత చిన్న రోల్లో కూడా సాటిస్ఫాక్షన్ రాలేదు. బట్ ఈ ఫిల్మ్లో ఏమైందంటే నా మీద నమ్మకం ఉంచి అంత పెద్ద పాత్రని అంత నెగిటివిటీ ఉన్న క్యారెక్టర్ని నేను లీడ్ చేయగల నమ్మకం ఉంచి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ ఐ వాంటెడ్ టు ఆ క్యారెక్టర్లో నా భయం వేసింది నేను క్యారీ చేయగలనా లేదా. రాజశేఖర్ గారు లాంటి హీరో ఎదురుగుండా ఉండి డైలాగులు చెప్తుంటే ఆ నెగిటివ్ నేను పించ్ క్యారీ చేయగలనా అని. బట్ ఇట్ వాజ్ ఫన్. దాన్ని నేను అక్కడ సెట్లో ఎంజాయ్ చేశాను కాబట్టి ఈరోజు ప్రేక్షకులు నన్ను తిట్టుకుంటున్నారంటే ఇందాక డైరెక్టర్ గారు అంటున్నారు అంటే మన క్యారెక్టర్ రీచ్ అయినట్టేనమ్మా అని. దట్స్ అ బిగ్ బ్లెస్సింగ్. నేను దాన్ని తీసుకుంటాను. అండ్ లేడీస్ ఎంతమంది నన్ను తిట్టుకుంటే అంత బాగుంటుంది కాబట్టి మీరు సినిమా చూడండి, నన్ను బాగా తిట్టుకోండి, మా బంగారాన్ని మెచ్చుకోండి. థ్యాంక్ యూ. హీరో గారికి పర్టికులర్గా హీరో గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే నా మీద ఒక నమ్మకంతో కథనంగానే నాకు మంచి అవకాశం చేసి నేను వెనకాలండి ధైర్యంగా నువ్వేం కావాలంటే నీకు ఏ డౌట్లు వచ్చినా నన్ను అడుగు నాకు దగ్గరుండి నన్ను ప్రోత్సహించారు. అలాగే ప్రొడ్యూసర్ గారు మెయిన్ నట్టుకుమార్ గారు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకొని నువ్వు ఎంత అంటే అట్లా నువ్వు ఎలా చేస్తానంటే చెప్పు అలా ప్లాన్ చేసుకో. ఆ ప్లానింగ్ ఇచ్చాను. దాని ప్రకారం ఆయన చేసి ఇచ్చాను. ఆయన ఈరోజు మంచి పబ్లిసిటీ చేసి బ్రహ్మాండమైన విజయానికి నాకు ఒక అవకాశం కలిగించారు. సో వీటన్నిటికీ కారణం నా టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మా అన్నయ్య బంగారం మేము విన్న రోజే ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని అనుకున్నాము. అది మేమందరి నమ్మకం, మా అందరి ప్రేయర్ ఇవాళ నిజమైంది. మా ప్రేయర్స్ని మా నమ్మకాన్ని నిజం చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా లేడీస్కి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మొన్న ఇంతకుముందు నా సినిమాలు రిలీజ్ అయ్యింది. సింహరాశి, మా అన్నయ్య, గోరింటాకు, మనసున్న మహారాజు. ఈ సినిమాలంతా అంత పెద్ద సక్సెస్ అయ్యిందంటే మగాళ్ళతో పాటు ఎక్కువ పర్సంటేజ్ లేడీస్ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడడం వల్లనే అది ఆ సినిమాలంతా అంత పెద్ద సక్సెస్ అయ్యింది. ఇవాళ కూడా టీవీలో అది మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నా కూడా మళ్ళీ చూస్తూ ఉన్నారు. నిజంగా ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి.
ఎలా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియట్లేదు. నన్ను కాపాడుతున్న మీ వల్లనే ఇవాళ నేను ఇంత పెద్ద హీరోగా ఉన్నాను, మా ఫ్యామిలీ ఇంత బాగుంది. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇంతకుముందు సినిమాలు ఇదే మా అన్నయ్య కానీ, గోరింటాకు కానీ, సింహరాశి కానీ ఎలా అంటే బిగినింగ్ ఈ మాత్రం కూడా టాక్ రాలేదు, ఈ మాత్రం కూడా కలెక్షన్స్ లేవు. అదంతా ఇంకా తక్కువనే ఉండింది. అదంతా సెకండ్ వీక్ థర్డ్ వీకే పెద్ద హిట్ అన్న టాక్ ఆ సినిమాలకి వచ్చింది. సో ఈ సినిమా అలాంటి వరుసలో ఉన్న సినిమానే అని మేమందరూ అనుకున్నాము. కానీ ఈ సినిమాకి ఫస్ట్ డే నుంచి ఇంత పెద్ద టాక్ వచ్చిందంటే ఇంకా సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఇంకా దానికంటే పెద్ద సక్సెస్ అవుతుంది అన్న నమ్మకంతో మేము అందరూ ఉన్నాము. తప్పకుండా అంత పెద్ద సక్సెస్ అవుతుంది. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు, ముఖ్యంగా లేడీస్, ఏం సినిమా చేశారండి, ఎంత మంచి సినిమా చేశారండి, భలే ఉందండి అని చెప్పిన వాళ్ళు, నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు చాలామంది. సో ఈ సినిమా ఇంకా సెకండ్ వీక్ థర్డ్ వీక్ తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టుకోవాలి. అప్పుడు ఈ సినిమా గురించి నిజమైన సక్సెస్, ఎంత పెద్ద సక్సెస్ అన్నది అందరికీ తెలియవస్తుంది. ఇంకా ఈ సినిమా ఇంత పెద్ద అనుకున్న టైంలో అనుకున్న డేట్లో రిలీజ్ అయ్యిందంటే దానికి కారణం ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారు వచ్చి, మీరందరూ ప్లాన్ చేసుకోండి, సబ్జెక్ట్ ఆయన లైనే విన్నారు కానీ ఫుల్ డీటెయిల్ సబ్జెక్ట్ కూడా ఆయన వినలేదు. వినకుండా మీ అందరికీ నమ్మకం ఉంది కదా, ఇంకా మీరు చెయ్యండి అన్నట్టు మా అందరికీ ఫుల్ ఫ్రీడమ్, నాకు కానీ, సినిమా డైరెక్టర్ మిస్టర్ జొన్నలగడ్డ సీను గారు కానీ, కెమెరామెన్ కానీ అందరికీ ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఈ సినిమాని అనుకున్న టైంలో ఫినిష్ అయ్యేలా చేశారు. ఎందుకంటే ఇదే నేను కొంతమంది ప్రొడ్యూసర్స్ చూసి ఉన్నాను, డైరెక్టర్ గారి దగ్గర చెప్తారు అనుకున్న టైంలో చేయాలని, కానీ వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళే వచ్చి ఇంటర్ఫియర్ చేసి దాన్ని డిలే చేస్తారు. అలాంటి డిలే ఏమీ లేకుండా ఫుల్ నమ్మి మమ్మల్ని అందరినీ ఈ సినిమా చేసిన ఈ ప్రొడ్యూసర్ నిజంగా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు, ఇంకా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారు. సో కంగ్రాట్స్ సార్. అలాగే డైరెక్టరు ప్రసాద్ గారిని మెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళ వల్లనే ఈ సినిమా అనుకున్న టైంలో ఫినిష్ అయ్యింది. ఇంకా నా తమ్ముళ్ళ గురించి చెప్పాలంటే అందరూ చాలా పాపం, వాళ్ళందరూ పొద్దున వచ్చి కూర్చోబెట్టేస్తారు, ఇంకా నైట్ వరకే వాళ్ళకి మధ్యాహ్నం షాట్ వస్తుందో సాయంత్రం వస్తుందో, మేము రాగానే మాతో షాట్లు తీస్తారు. అలాగే ఇంకా సీనియర్ ఆర్టిస్టులు జేపీ గారి షాట్లు కానీ, ఇంకా ఇంపార్టెంట్ తమ్ముళ్ళలో కూడా భరత్ అన్న తమ్ముడు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఆ తమ్ముడు వస్తే ఇంకా మమ్మల్ని అందరూ కూర్చోబెట్టేసి కూడా వాళ్ళతో షూటింగ్ చేస్తారు. సో డైరెక్టర్ గారు చాలా బాగా మేనేజ్ చేశారు. కానీ ఈ తమ్ముళ్ళందరూ అంత ఓపికగా కూర్చొని ఈ సినిమాలో పనిచేశారు నిజంగా. అండ్ వాళ్ళందరూ సెపరేట్గా హీరోగా చేయగలిగిన హీరోస్ వాళ్ళందరూ వచ్చి తమ్ముళ్ళుగా చేసి ఈ సినిమాని ఇంకా పెద్ద సక్సెస్ అవ్వడానికి వాళ్ళ కోఆపరేషన్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఝాన్సీ గారు చెప్పినట్టు ఆవిడకి క్యారెక్టర్ ఇచ్చారు కానీ తిట్టుకోవడం సరిపోలేదు, కొంచెం బ్యాడ్ చేసి ఉంటే బాగుంటుంది ఏమో అని నేను అనుకున్నాను. ఇంకా ఇప్పుడు తిట్టుకుంటున్నారు కానీ మన గోరింటాకులో ఆవిడ పేరేంటి, ఏమా చౌదరి గారిని తిట్టుకున్నంత తిట్టుకోలేదే అని నాకు బాధ. బట్ నెక్స్ట్ సినిమాలో ఆవిడని ఇంకా అంత తిట్టుకున్న క్యారెక్టర్ బట్ వండర్ఫుల్గా చేశారు ఆవిడ ఝాన్సీ గారి. ఓ పెద్ద ఇంగ్లీష్ పేపర్లో, ద లీడింగ్ ఇంగ్లీష్ పేపర్లో దీని రివ్యూ కూడా రాశారు, చాలా బాగా రాశారు సినిమా గురించి. మిగిలిన సినిమాలు మా సినిమాలు గోరింటాకు కానీ మా అన్నయ్య కానీ అంత బాగా రాయలేదు. ఎందుకంటే నేను ఎందుకు ఇంగ్లీష్ సినిమా గురించి, ఇంగ్లీష్ పేపర్ గురించి చెప్తున్నానంటే అదే నేను చదివేది, నాకు తెలుగు చదవడం రాదు కాబట్టి తెలుగు పేపర్లో ఏం రాశారో జీవితం చెప్పడమే నేను వింటుంటా. కానీ ఇది మాత్రం నేను పర్సనల్గా చదువుతాను కాబట్టి నేను ఎప్పుడు రికార్డు పెట్టుకుంటాను ఇంగ్లీష్ పేపర్స్లో. కానీ లీడింగ్ ఇంగ్లీష్ పేపర్ మా సినిమా గురించి రివ్యూ బ్రహ్మాండంగా రాశారు. అంటే ఈ సినిమా మా అన్నయ్య గోరింటాకు అంటే పెద్ద సక్సెస్ అవుతుంది అన్నది ఇది చూపిస్తుంది అన్నది నేను చెప్పదలుచుకున్నాను. సో అలాగే మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది అందరికీ తెలియచేసిన ఈ పత్రిక వాళ్లకు, అలాగే మన టీవీ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ సినిమా గురించి అందరం చెప్పేశారు. సినిమా మంచి సక్సెస్ అయింది, చాలా బాగుంది, అందరూ చాలా చాలా బాగుంది అంటున్నారు. ఎస్పెషల్లీ లేడీస్ చాలా బాగుంది అంటున్నారు. నాకు చాలామంది లేడీస్ ఫోన్ చేసి రాజశేఖర్ గారు వైట్ షర్ట్లో చాలా అందంగా ఉన్నారండి, ఆయన మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందండి.
మగాళ్ళు చెప్పుంటే వేసుకొచ్చేవాడిని కాదు, లేడీస్ చెప్పారు కాబట్టి. అని చాలామంది నాతోనే చెప్తున్నారు. ఇవన్నీ వినడానికి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సబ్జెక్ట్లో రెగ్యులర్గా చాలా సినిమాలు ఇట్లా వచ్చేసాయి. ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకున్నాక పెళ్ళానికి ఇంట్లో వాళ్ళంటే ఇష్టం ఉండదు, ఫ్యామిలీ మెంబర్స్ విడిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పటికీ ఇందులో మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, హస్బెండ్ ఎంత బ్యాలెన్స్డ్గా దీనిని డీల్ చేశాడన్నది. నార్మల్గా ఒక గొడవ వచ్చేసింది అనుకోండి, తమ్ముళ్ళని సైడ్ చేయడమో లేదంటే వైఫ్ని సైడ్ చేయడమో అని కాదు, అతను తమ్ముళ్ళని సైడ్ చేయలేదు, వైఫ్ని సైడ్ చేయదు. అంటే నా కుటుంబం నాకు ముఖ్యం అని పెళ్ళాన్ని హింసించే మొగుళ్ళు, అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన మీ వైఫ్ తన సొంత ఇంటిని వదులుకొని, పుట్టింటిని వదులుకొని మిమ్మల్ని నమ్ముకొని మీ దగ్గరికి వస్తుంది. సో ఆవిడ ఫీలింగ్స్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సైమల్టేనియస్గా ఆవిడ అర్థం చేసుకోలేకపోతుంది నా కుటుంబం గురించి. సో ఆవిడ అర్థం చేసుకుని ఆ అమ్మాయికి ఎట్లాగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఆ అమ్మాయి తనంతలో తను ఎట్లా ఫీల్ అయ్యి ఆ కుటుంబాన్ని ప్రేమించింది,